Cracking your own neck. నాకు కూడా కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది, కానీ నెక్ జాయింట్స్కి అస్సలు మంచిది కాదు. సో 3 on 10. Leaning on one hip while standing. చాలా కామన్గా చూసేది. కొంచెం సేపు అయితే ఓకే, కానీ ఎక్కువసేపు అంటే పెల్విక్ టిల్ట్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 4 on 10. Walking while looking at your phone. ఐ వుడెంట్ సజెస్ట్, ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు ఐస్ సరౌండింగ్స్ని చూసుకోవాలి ఫర్ థ్రెడ్. సో 2 on 10. Sitting cross-legged for hours. కొంచెం సేపు అయితే పర్వాలేదు, కానీ ఎక్కువసేపు ఉంటే జాయింట్ మొబిలిటీ ప్రాబ్లం ఉండొచ్చు. సో 4 on 10. Sleeping without a pillow. స్టార్టింగ్ నుంచి మీకు అలానే అలవాటు ఉంటే పర్లేదు, కానీ నెక్ కర్వేచర్ మెయింటైన్ అవ్వడానికి కొంచెం నెక్ సపోర్ట్ ఉండాల్సిందే. సో 5 on 10. Watching reels for 3+ hours straight. ఇప్పుడు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, తిట్టుకోకండి. కాకపోతే రాంగ్ పోస్చర్ వల్ల ఏదన్నా పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 on 10. Doing random online exercises without a diagnosis. మీ ప్రాబ్లం ఏంటో తెలియకుండా మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే అది మీకు వర్కౌట్ అవ్వకపోతే దానివల్ల పెయిన్ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో 2 on 10. Following your page. 10 on 10, highly recommended.